ఈనాటి 23వ శ్లోకంలో ఈ స్తోత్రం సమాజానికి ఎంత హితం చేస్తుంది. ఏదైనా మనం ఒకటి నేర్చుకుంటున్నాము, ఒకటి చెప్తున్నాము, ఇది సమాజానికి కానీ వ్యక్తికి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం, ఏ విధంగా ఉంటుంది. ఈ ముకుందమాల చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ఈ కావ్యం కానీ ఒక స్తోత్రం కానీ కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విధే శివేతరక్షతయే పద్య, ఇలాంటివన్నీ కూడా మనం చదవడం వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలా 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 నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈనాటి శ్లోకం భుజంగ పాయా ఇర్గణి గారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతక అద్భుతమణి సౌందర్య ముద్రామణి యా కాంతా రుక్మిణి ఘన కుచ ద్వంద్వైక భూషామణి శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో జోపాల చూడామణి. ఇందులో కులశేఖర ఆళ్వార్ గారు పెరుమాళ్ళని గోపాల చూడామణి అని పిలుస్తారు. చూడా అంటే తల మీద ఉండేటువంటి కేశపాసం, మణి మీద ధరించే శిరోరత్నం అని అర్థం. గోపాలులలో శిరోరత్నం శ్రేష్ఠుడైన మహనీయుని యొక్క నామం ఉందే, అది మన రోగాలని భవబంధాలని పోగొడుతుంది. సాధారణంగా రోగాలు పోవాలి అంటే 3 రకాలైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయని చెప్తారు. వాటి ఏమిటా 3 వైద్య విధానాలు అంటే, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదా ఒక బాధ వచ్చినప్పుడు ఒక మణిని ధరించడం, రెండవది మంత్రాన్ని జపం చేయడం, మూడవది ఔషధాన్ని సేవించడం. మణి, మంత్రం, ఔషధం, ఈ 3 కూడా మన బాధల్ని మన నుంచి తొలగిస్తాయి. ఇక్కడ ముకుందమాల స్తోత్రం ఎంత నిర్మాణాత్మకంగా సాగింది అంటే, భవరోగంలో చిక్కుకున్న మనని ఒక మణి ధరించమని ఈవేళ చెబుతున్నారు, ఒక మంత్రాన్ని జపం చేయమని రేపు చెప్తారు, ఒక దివ్య ఔషధాన్ని సేవించండి అని ఎల్లుండి చెప్తారు. ఇక్కడ ఇందులో మొదటగా భక్తాపాయ భుజంగారుణమణి. భుజంగము అంటే పాము, పాముకి గరుడమణిని చూస్తే భయం. ఇంకా విశేషం ఏమిటంటే, ఏ పాములో అయితే విషం దాగి ఉంటుందో ఆ విషం యొక్క విరుగుడికి ఆ పాము తలపై ఉన్న మణే పనిచేస్తుంది అని రత్నశాస్త్రం యొక్క విశేషం. ఈ అపాయాలు పాములు అన్నారు, అపాయాలేవి మనకి చెప్పిరావు. పాము ఎక్కడైతే కాటు వేసిందో అక్కడ గరుడ మణిని గనుక మనం చూపించాము అంటే ఆ కాంతి ప్రభావం వల్ల విష పరిహారం అవుతుంది. పాము కాటేసిన చోట మణిని రుద్దితే విషం కాస్త విరిగిపోతుంది. ఈ రత్నశాస్త్రం చెబుతోంది. ఈ రత్నశాస్త్రాన్ని చక్కగా అన్నమయ్య కీర్తన ఒకటి గుర్తు చేసుకుంటే, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఇందులో నవరత్నాల్ని ఆయనతో పోల్చి చెప్పాడు అన్నమయ్య. ఇక్కడ ఇంతలో అంతర్ధానంగా సిద్ధాంతపరమైన అర్థంగా మనకి అందిస్తారు. ఇది చాలా విశేషమైనటువంటి అంతర్భూహితంగా ఉన్నటువంటి అర్థం కనిపిస్తుంది. ఏమిటండి ఆ 6 పాములు? 6 పాములు వచ్చి పడ్డాయి, 6 పాములకు 6 రకాలైన విరుగుళ్ళు ఉంటాయని చెప్తారు. అష్టశ్లోకిలో ఈ పరాశర భట్టర్ గారు మనకు అందించినటువంటి అనఘ రత్నం అట్లాంటిది. ఇక్కడ నేను స్వతంత్రుణ్ణి అనుకోవడం రెండో పాము, దేహమే ఆత్మ అనుకోవడం మొదటిది, తర్వాత నేను స్వతంత్రుణ్ణి అనేది రెండోది, ఇతర శేషత్వం. ఆయనతో పాటు ఉన్నవా అందరికీ కూడా దండాలు పెట్టవచ్చు, అందరూ గొప్పవాళ్ళే అనుకోవడం మూడో పాము. నన్ను నేను రక్షించుకోగలను అనేటువంటి భ్రమ పెద్ద 4వ పాము. అబాస బంధువులు, ఇంతమంది బంధువులు ఉన్నారు అనుకున్న గజేంద్రుణ్ణి చూసాం, వాళ్ళని రక్షిస్తారు, వీళ్ళు వచ్చి రక్షిస్తారు అనుకున్న ఎవరూ రాలేదు. లోకంలో మనం చూస్తున్నాం ఎంతమంది ఉన్నారో, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు తప్ప ప్రాణాన్ని ఎవరు ఏమాత్రం బాధ నుంచి రక్షించలేరు. ఇదే అభాస బంధుత్వం. ఇట్లాంటిది
ఈ 6 పాములు ఏకకాలంలో మన మీద బుసలు కొడుతూ వస్తుంటే ఏం చెయ్యాలి? ఆ నారాయణుని యొక్క నామస్మరణ జపం తప్ప మనకి ఇంకొకటి దిక్కు అనేటువంటిది లేదు. విషయం విషయ విషయం వాంఛల మీద చాపల్యం ఉందా? ఆయే అనే చతుర్థి విభక్తి తెలుసుకో. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని అర్థాన్ని ఆ ఒక్క శ్లోకంలోకి సముద్ర జలాన్నంతటిని ఒక చిన్న గిన్నెలో ఇమిడ్చినట్టుగా మనకి ఈ పద్యం చెప్తూ ఉంటుంది. తరువాత ఈ భక్తులకి అపాయాలు వస్తాయి. భక్తాపాయ భుజంగాలు అనే పాములు గరుడమణి, దానికి గరుత్మంతుడి యొక్క గరుడమణి పచ్చమణిలాగా ఇది ఉపయోగిస్తారు. ఈ విశేషార్థాన్ని, సాంప్రదాయ అర్థాన్ని ఇందులో వివరించారు ఆళ్వార్లు. త్రైలోక్య రక్షామణి, 3 లోకాలకు కూడా ఆయనే రక్షణ. నమో నారాయణాయ అనే ఒక్క మంత్రం మనల్ని ఎన్నో రకాలుగా రక్షిస్తూనే ఉంటుంది. అంటే మనం చూసినటువంటి దాన్ని బట్టి గోపీ లోచనాయుత అద్భుతమణి, అంత గొప్పవాళ్ళు ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరండి ఈ గోపికలు? భాగవతం అందిస్తుంది చాలా విశేషమైనటువంటి విశేషాలు. శృతి కాంతలందరూ గోపికలు, వేదాంత కాంతలందరూ జ్ఞానమూర్తులు కూడా గోపికలని చెప్తారు. ఇచ్చట మామూలుగా మనం అనుకున్నట్టయితే అంగబలము కన్నా అర్ధబలము కన్నా ఆత్మబలము మరి ఒకటి చాలు. చుక్కలెన్ని ఉన్న చంద్రుడొక్కడేగా, శ్రీకృష్ణుని గనిన జ్ఞానమిదే. అంగబలము కన్నా అర్ధబలము కన్నా ఆత్మబలము మరి ఒకటి చాలు. ఇక్కడ నమో నారాయణాయ అనేటువంటి ఒక్క మంత్రం ఇచ్చేటువంటి ఆత్మబలం కన్నా ఏది కూడా గొప్పది కాదు. ఈయనని మనం ఒక జ్ఞాననేత్రంతో ఎట్లాగైనా మనం చూడొచ్చు అని చెప్తాడు. ఆయన దర్శించి చెప్పినటువంటి వాడు అన్నమయ్య. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా.